హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకుల దోశ అనమాట. సో అటుకులతో దోశ క్రిస్పీగా, సాఫ్ట్గా, స్పాంజీగా ఎలా రావాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. ఈ అటుకులతో 2 రకాల దోశ రెసిపీస్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను సాఫ్ట్ దోశ అయితే చెప్పనక్కర్లేదు, కర్చీఫ్ లాగా ఉంటుంది. ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే దూది లాగా ఉంటుంది అనమాట ఆ దోశ. క్రిస్పీ దోశ గురించి చెప్పనక్కర్లేదు, కరకరలాడుతూ చక్కగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది క్రిస్పీ దోశ. సో ఒకటే బ్యాటర్ తోటి సాఫ్ట్గా తినే వాళ్ళకి సాఫ్ట్ దోశ, క్రిస్పీగా తినే వాళ్ళకు క్రిస్పీ దోశ ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు దొడ్డ అటుకులని యాడ్ చేసుకోవాలి. సో 1 కప్పు అటుకులకి 2 కప్పుల రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నేనైతే రేషన్ బియ్యం వాడుతున్నాను, మీరైతే నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూను మినపప్పు అండ్ 1 టేబుల్ స్పూను రవ్వ, అంటే మన నార్మల్ సూజీ రవ్వ, 1 టేబుల్ స్పూను శనగపప్పును అండ్ 1/2 టేబుల్ స్పూను మెంతులను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా వాటర్ పోసేసి ఒక 2-3 టైమ్స్ మనం ఈ బియ్యం ఉన్న అటుకులను చక్కగా వాష్ చేసుకోవాలి. ఈ బియ్యం చక్కగా వాష్ చేసుకుంటూనే దోశలు చక్కగా తెల్లగా వస్తాయి అన్నమాట. సో దీన్ని మనం కొన్నిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 9 అవర్స్ పాటు పక్కన ఉంచుకుందాం. సో 9 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా మన రైస్ ఎంత చక్కగా నానిపోయింది, అటుకులు రైస్ అంతా చక్కగా నానిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. వెట్ గ్రైండర్ ఉండేవాళ్ళు వెట్ గ్రైండర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ ఉండేవాళ్ళు మిక్సీ జార్లో పాటు వాటర్ కూడా కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాగే మొత్తంగా మిక్స్ చేసేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది ఉండాలన్నమాట. సో అలా అయితేనే చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని చక్కగా వంట సోడా అండ్ సాల్ట్ ఆ బ్యాటర్లోకి కరిగిపోయేంత వరకు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్కి ఉన్న బ్యాటర్ అంతా చక్కగా ఆ గిన్నెలోకి వేసేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 12 అవర్స్ మనం ఫర్మెంటేషన్ చేసుకుందాం. చలికాలం అయితే ఇలా క్లాత్ కప్పి ఫర్మెంటేషన్ చేసుకోవాలి. సో 12 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూసారా నాకు చక్కగా పిండి అనేది చక్కగా పులిసిపోయింది. ఎంత బాగుందో, చక్కగా పులిసిపోయింది అన్నట్టు పిండి. ఇలా పులిసిన పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారా నాకైతే వాటర్ ఏం పర్లేదు, అది సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దోశ ప్యాన్ హీట్ చేసుకుందాం. దోశ ప్యాన్ చక్కగా హీట్ అయ్యాక కొద్దిగా వాటర్ అలా స్ప్రింకిల్ చేసి వాటర్ అన్నీ పోయాక మనం ఒక ఆనియన్తో అలా స్క్రబ్ చేసేసి మనం ఒక గరిటెడు పిండి తీసుకొని అలా దోశ ప్యాన్ మీద వేసి తిప్పేయడమే. అంతే అండి, చాలా ఈజీ దోశ వేయడం కూడా. మీకు ఏమైనా ఆలు దోశ, మసాలా దోశ ఇష్టమైతే ఈ స్టేజ్లో కొంచెం కారపొడి లేదా ఆనియన్ అలా చల్లేసుకొని మనం హోల్డ్ చేసుకొని దోశ తీసుకోవడమే. చూసారా దోశ అయితే చక్కగా క్రిస్పీగా కాలింది. నెక్స్ట్ మనం టైప్ 2 దోశ చూద్దాం. దీనికోసం ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ లేదా ఆనియన్తో ఒకసారి స్క్రబ్ చేసి మనం ఒక గరిటెడు పిండి తీసుకొని అలా ప్యాన్ మీద వేసి దోశ మాదిరిగా కాదండి, ఊతప్పం మాదిరిగా కొంచెం అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇలా బబుల్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం దాన్ని ఇంకేం కలపకూడదు. ఇలా బబుల్స్ అన్నీ స్టాప్ అయ్యాక మాత్రమే మనం ఈ దోశ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ చేయాలి. సో నేను చూపిస్తున్న విధంగా బబుల్స్ అని స్టాప్ అయ్యాక ప్యాన్ నుంచి సపరేట్ చేస్తే దూది లాంటి స్పాంజ్ లాంటి దోశ అయితే రెడీ అయిపోయిందనమాట. సో చూసారా దూది లాంటి స్పాంజ్ లాంటి కర్చీఫ్ లా ఉంటుంది అనమాట. నోట్లో వేస్తే అలా కరిగిపోవాల్సిందే. ఈ దోశ అయితే చాలా బాగుంటుంది. మనం అలా చుంచుకొని చట్నీలో పెట్టుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఆహా సూపర్ అసలు. ఇప్పుడు టైప్ క్రిస్పీ దోశ అనమాట. దీని గురించి అసలు చెప్పనక్కర్లేదు,
కరకరలాడుతూ ఎంత బాగుంటుందో. ఈ 2 దోశాస్ అయితే తప్పకుండా మీరు ట్రై చేసి తీరాల్సిందే. అసలు చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ దోశ. మనకి చూపుతోటే ఆ దోశ ఎలా ఉంటుందో మనం టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని చూడడంతో మనకు అర్థమైపోయి ఉంటుంది ఆ దోశ టేస్ట్ అనమాట. చాలా క్రిస్పీగా చాలా బాగుంది. సో తప్పకుండా మీ అందరూ ఈ అటుకుల దోశ రెసిపీని ట్రై చేయాల్సిందే. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్లో మరిన్ని దోశ రెసిపీస్ ఉన్నాయి, అవి నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నాకు కొత్త వీడియో అప్డేట్స్ మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. Please support our channel and follow for more updates.